హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. బిర్యానీస్లో మనం చాలా వెరైటీస్ చేసుకుంటాం. అన్ని స్పెషల్ బిర్యానీస్ అన్నీ స్పెషల్గానే ఉంటాయి. ఎన్ని వెరైటీస్ బిర్యానీస్ చేసుకునే ఇంకా వెరైటీస్ మనకు కావాలనిపిస్తుంది. ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీ నేర్చుకుందాం. ఈ ప్రాన్స్ నుంచి ప్రోటీన్ రిచ్, ఎలాగా మన చికెన్ మటన్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఇందులో కూడా అలాగే మంచి ప్రోటీన్ వస్తుంది. అండ్ వైటమిన్ B6 B12 ఇందులో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఐరన్, మినరల్స్, జింక్, సెలీనియం కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ ప్రాన్స్ తినడం వల్ల బోన్స్ కూడా బలంగా అవుతాయంట. ఓకే, ఇన్ని మంచి ఉన్నాయి, కానీ కొంతమందికి ఎవరైతే ఎలర్జీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి ప్రాన్స్ పడదు. బట్ అప్పుడప్పుడు తినడానికి బాగానే ఉంటుంది. పడని వాళ్ళ మటు ప్రాన్స్ వైపు అసలు చూడొద్దు. ఓకే, ఇప్పుడు మనం బిర్యానీ ఎలాగో నేర్చుకుందాం. ఒక గ్లాస్ బియ్యం, బాస్మతి బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని అవి నానబెట్టుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రం చేసి కడిగి చక్కగా పెట్టుకున్న రొయ్యల్లో ఒక నిమ్మకాయ, హాఫ్ చెక్క నిమ్మకాయ పిండండి. అండ్ రొయ్యలకు సరిపడగా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక స్పూన్ షాహీ బిర్యానీ మసాలా, ఒక అర స్పూన్ గరం మసాలా, ఒక 2 పచ్చిమిర్చి అండ్ కొద్దిగా పసుపు అండ్ ఒక 4 స్పూన్లు పెరుగు వేయండి. తర్వాత ఒక అర స్పూన్ ధనియాల పౌడరు, ఒక అర స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ ఒక స్పూన్ షాజీరా, ఒక స్పూన్ కసూరి మెతి నలిపి వేయండి కసూరి మెతి, అండ్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మొత్తం అంతా కలిపేసి ఓ పక్కన పెట్టుకోండి ఒక 15 నిమిషాల వరకు. అంతలోగా ఒక ప్యాన్ పెట్టండి స్టవ్ మీద. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత కొద్దిగా షాజీరా అందులో వేయండి, ఒక అర స్పూను. షాజీరా చిట్పట్లాడిన తర్వాత ఈ రొయ్యలన్నీ అందులో వేసేసండి. వేసేసి ఫ్లేమ్ మటు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచితే నీరు వస్తుంది అన్నమాట. అందులోకి నీరు వచ్చిన దాన్ని మళ్ళీ మూత తీసేసి చక్కగా లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. ఒక 3 to 4 మినిట్స్లో అది మొత్తం వాటర్ అంతా దగ్గరగా అయిపోతుంది. మరీ వాటర్ డ్రై అయిపోకుండా ఈ కన్సిస్టెన్సీ రాగానే అది తీసేసి వేరే కుక్కర్ పెట్టుకోండి. ఆ కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూను ఘీ వేసుకోండి. వేసుకొని ఇది వేడైన తర్వాత ఇందులో రాక్ ఫ్లవర్, 2 యాలకులు, 2 లవంగా, 1 ఇంచ్ చెక్క, అండ్ పలావాకు వేసుకోండి. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుని అది చక్కగా ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కూడా పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేయండి. చేసిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం వేసాం కదా, ఆ గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేయండి. ఇందులో వాటర్కి మనకి రైస్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకోండి. ఆ ఉప్పును వేసేసి నీళ్ళల్లో చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ క్యారెట్, ఒక స్పూన్ క్యాప్సికమ్ ముక్కలు వేయండి. వాటర్ మరుగుతున్నప్పుడు కడిగి నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోండి. రైస్ అందులో వాటర్లో వేసేసుకొని
ఒక 10 మినిట్స్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు 10 మినిట్స్ అయ్యేటప్పటికి 80% రైస్ కుక్ అయిపోతుంది. అండ్ వాటర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కొద్దిగా తడి ఉందంటే, ఒక 10% వాటర్ ఉంది. ఇప్పుడు అందులోకి ఈ రొయ్యలన్నీ మనం వండి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలంతా మొత్తం మసాలాతో సహా అందులో వేసేసి ఆ రైస్తో పైన కవర్ చేసేయండి. ఇప్పుడు ఆ రైస్ పైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా మొత్తం వేసుకోండి, జల్లుకోండి. ఒక చిన్న గిన్నెలోని పాలు తీసుకొని అందులో ఒక కొద్దిగా పసుపు వేసుకొని కలిపి ఆ పాలని అలా కొంచెం ఒకే ప్లేస్లో ఆ రైస్ మీద వేయండి. ఇలా అయితే మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. అండ్ ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి. విజిల్ పెట్టి కింద స్టవ్ మీద ఒక ఇనుము ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్ మీద ఈ కుక్కర్ని పెట్టేసి ఫ్లేమ్ 5 మినిట్స్ హైలో ఉంచండి. తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచి 10 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, అంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్ అంతా. ఒక 20% ఉంది కదా, అది కూడా కుక్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకొక 5 to 10 మినిట్స్ ఉంచి అప్పుడు మూత ఓపెన్ చేసి వేడి టైగర్ ప్రాన్స్ బిర్యానీ టేస్ట్ చేసేయండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నేను వండినవి టైగర్ ప్రాన్స్ కాబట్టి ఇది టేస్ట్లో అమోఘం అన్నమాట. ఫైనల్గా వేపిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.